హలో గైస్, వెల్కమ్ టు డైలీ అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ వద్ద కన్నప్ప చిత్రం నేటితో 2 వారాలను పూర్తి చేసుకుంది. మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంది చిత్రం. కలెక్షన్ కింగ్ టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించారు. తెలుగులో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ జూన్ 27న ఘనంగా విడుదల చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద చిత్రానికి 1వ వారం మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ 2వ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వసూలు లెక్కలు దారుణంగా మారిపోయాయి. ఈ క్రమంలో కన్నప్ప చిత్రం బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 14వ రోజు వరల్డ్ వైడ్ ఎంత వసూలైందనే వివరాల్లోకి వెళ్తే, మోహన్ బాబు నిర్మాతగా ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ 24 ఫ్రేమ్స్ బ్యానర్ లో కన్నప్ప చిత్రాన్ని నిర్మించడం విశేషం. టాప్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయ్యారు. పైగా షూటింగ్ మొత్తాన్ని న్యూజిలాండ్ లో పూర్తి చేశారు. అక్కడ 7,000 ఎకరాలను లీజ్ కు తీసుకున్నారు. మరోవైపు సినిమాను మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేయడంతో భారీగానే ఖర్చయింది. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొని 120 కోట్ల వరకు ఖర్చయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. కానీ 200 కోట్లు అయిందని మేకర్స్ తెలిపారు. మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా భారీ బడ్జెట్తో కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం నటించడం, హిందూ మైథలాజికల్ చిత్రం కావడం, ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదల చేయడంతో సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని నిపుణులు అంటున్నారు. థియేట్రికల్ ద్వారా 30 కోట్ల వ్యాపారం అయిందని తెలుపుతున్నారు. మరోవైపు నాన్ థియేట్రికల్లో హిందీ శాటిలైట్ ద్వారా 20 కోట్లు అందాయని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 180 కోట్లు కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. 2వ వారంలో వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ చిత్రం ఓపెనింగ్ డే 13 కోట్ల గ్రాస్, 2వ రోజు 10 కోట్లు, 3వ రోజు 9 కోట్లు, 4వ రోజు 3 కోట్లు, 5వ రోజు 2.5 కోట్లు, 6వ రోజు 1.75 కోట్లు, 7వ రోజు 1.35, 8వ రోజు 70 లక్షలు, 9వ రోజు 75 లక్షలు గ్రాస్ వసూలు చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు 10వ రోజు 68 లక్షలు, 11వ రోజు 22 లక్షలు, 12వ రోజు 16 లక్షలు, 13వ రోజు 15 లక్షలు, ఇక తాజాగా 14వ రోజు 13 లక్షలు ఇండియా నెట్ మాత్రమే వసూలు చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 32.59 కోట్ల ఇండియా నెట్, 36.65 కోట్ల ఇండియా గ్రాస్ వసూలైంది. 48 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కన్నప్ప చిత్రం నేటితో బాక్సాఫీస్ వద్ద 2 వారాలను పూర్తి చేసుకుంది. అయితే మొదటి వారం ఈ చిత్రానికి భారీగానే వసూళ్లు అందాయి. ఏకంగా 30.2 కోట్లు ఇండియా నెట్ వసూలైంది. ఇక 2వ వారంలో అడుగుపెట్టిన తర్వాత కన్నప్ప సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు క్షీణించిపోయాయి. అయితే ఈ చిత్రానికి 3వ వీకెండ్ మాత్రమే చివరి అవకాశం మారింది. శుక్ర, శని, ఆదివారంలో బాక్సాఫీస్ వసూళ్లు మెరుగైతే సినిమా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదంటే మంచు విష్ణుపై 100 కోట్ల వరకు భారం పడనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.